అది ప్రజలతో పంచుకుంటే తెలుస్తుంది, మంచిదే. సార్, బీజేపీ న్యూ గేమ్, బీఆర్ఎస్కు ఉత్తమ, ఏపీలో పవన్ జట్టు చిన్నమ్మ ఏం చేస్తారు? భువనేశ్వర్ బీజేపీ మీకు తెలుసు, నిన్న వాళ్ళు జాతీయ కార్యవర్గాన్ని, నితిన్ నబీన్ వచ్చిన తర్వాత కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సమయంలో అయితే నితిన్ నబీన్ విశాఖపట్నానికి వచ్చున్నారు. అక్కడ చాలా రాష్ట్ర బీజేపీకి దిశానిర్దేశం చేయటం, అలాగే యూత్తో కనెక్ట్ అయ్యే కార్యక్రమాలు ఇవన్నీ ఆయన పెట్టుకున్నారు. కానీ చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యూహాత్మకమైన మార్పులు చేసుకుంది. మొన్న వరుసగా కొన్ని దెబ్బలు తిన్న తర్వాత అసలు నితిన్ నబీన్ లాంటి యంగ్ లీడర్ని తెచ్చిపెట్టడమే ఒక వ్యూహాత్మకమైన అది ముందుగా చేసిన పని. నితిన్ నబీన్ వచ్చాక ఇప్పుడు 61 మందిలో 55 మందిని వాళ్ళు మార్చేశారు. అంటే దాదాపు 85% నాయకత్వాన్ని మార్చారు. అందరూ కొత్త వాళ్ళు అనుకుందామంటే ఒకరే కొనసాగుతున్నారు మార్పు లేకుండా. ఆయన పీయూష్ గోయల్, ఆయన కోశాధికారి. 2014 నుంచి కోశాధికారి పదవి మటుకు పీయూష్ గోయల్ కొనసాగిస్తున్నారు. ఆయనకు 2 పదవులు ఉండకూడదు అనేది ఉన్నప్పటికీ ఆయన కోశాధికారిగా తర్వాత మంత్రిగా ఉన్న ఆయన వాణిజ్య శాఖ మంత్రిగా ఆయన కొనసాగిస్తున్నారు. మిగిలిన వాళ్ళల్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్న బీజేపీ నాయకులను కార్యవర్గం నుంచి తగ్గించారు. 2 కేంద్ర మంత్రులు ఉంటే కూడా ఇదే ప్రిన్సిపల్ ప్రకారం. అలాగే డీకే అరుణ ఉపాధ్యక్షురాలుగా ఉంటే ఆమెను కూడా తగ్గించారు. సో తెలంగాణకు ప్రాతినిధ్యం లేదు. ఇది చాలా షాక్ గురి చేసింది తెలంగాణను. ఎందుకంటే మళ్ళీ రాబోయే అధికారంలోకి వచ్చేది మేమే అన్నారు. నితిన్ నబీన్ ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ఢిల్లీకి వెళ్ళారు. మా టార్గెట్ తెలంగాణ అని మేము ముందుకు పోతున్నాం అన్న వాళ్ళు మరి టార్గెట్గా ఉన్న రాష్ట్రంలో ఎందుకు నియామకాలు చేయలేదు? దీనికి 2 రకాల వివరణలు ఇస్తున్నారు. ఒకటి, కిషన్ రెడ్డి తర్వాత బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్నారు కదా, వీళ్ళ స్థానంలో కొత్త మంత్రులను తీసుకుంటారు కాబట్టి డీకే అరుణను లేకపోతే ఇంకోరిని తగ్గించారు. వీళ్ళ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొన్ని పేర్లతో కొన్ని ఊహాగానాలు ఎక్కువ మంది చేస్తుంది. లేదా ఈటెల రాజేందరు, బండి సంజయ్ ఇలాంటి వాళ్ళ మధ్య ఐక్యత కుదరక సాక్షాత్తు కేంద్ర నాయకత్వం వచ్చి చెప్పడం ఇట్లాంటివి జరిగాయి. సో విభేదాల కారణంగా పెట్టలేదని ఒక కారణం చెప్పుకుంటున్నారు. ఈ 2 కాకుండా నాకు 3వ కారణం నిజానికి కనిపిస్తుంది. ఇది బీఆర్ఎస్కు బెయిల్ చేసే ఒక కార్యక్రమం. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా దూకుడుగా ముందుకు పోతున్న బండి సంజయ్ని ఎన్నికలకు ముందు కనీసం ఒక 6-7 నెలల ముందు, ఏడాది ముందు అనుకుంటా మార్చారు. సో గత శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టడం అన్నది కాంగ్రెస్కు అననుకూలంగా ఉండే విధంగా కొద్దిగా గొప్ప బీజేపీ పట్ల సాఫ్ట్గా ఉండటం కోసం చేసిన పని అని అప్పుడు అందరూ భావించారు. నేను అదే లాజిక్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఉపాధ్యక్షురాలను తీసుకొని ఒక సమన్వయకర్తను తీసుకొని అది మనం మళ్ళీ మాట్లాడవచ్చు. ఇంత చేసి తెలంగాణకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేయటము అంటే వ్యూహాత్మకమైన విషయమే కదా. మాలో అనైక్యత ఉంది అనే ఒక సంకేతాలు ఇచ్చారు, వీళ్ళలో ఎవరికి పదవి ఇవ్వలేదనే సంకేతాలు ఇచ్చారు. సో బీజేపీ టార్గెట్ అంటున్న బీజేపీ ఒక అడుగు వెనక్కేసినట్టుగా చేయటం అంటే అది ఖచ్చితంగా ప్రధానంగా గత పాలకపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి అది పరోక్షంగా బెయిల్ చేసేటటువంటి అంశం. ఇంకా తర్వాత ఎప్పుడు పదవులు ఇస్తారు? కే లక్ష్మణ్ ఉన్నారు, ఆయన పార్లమెంటరీ బోర్డులో పెట్టారు. చాలా ఉన్నతమైన కీలకమైన పదవి అది. పార్లమెంటు కూడా పంపించారు ఆయన, రాజ్యసభకు కూడా. కాబట్టి ఇవన్నీ గతంలో చేసిన వాళ్ళు ఈసారికి వచ్చేసరికి చేయలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. సో బీజేపీ బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ అయితే తీసుకోబోతుంది. కాంగ్రెస్ను ఓడించటం అన్నదే వాళ్ళు ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం గట్టిగా పోటీ పడేది ఏమవుతుంది మాటలు అంటున్నప్పటికీ కూడా దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్రం నుంచి కాకపోయినా రామ్ మాధవ్ను మళ్ళీ తీసుకొని రావటం ఇది చాలా కీలకమైంది. ఇది ఆంధ్రప్రదేశ్ కోణమే కాకుండా ఆర్ఎస్ఎస్ తరఫున ఆర్గనైజేషనల్ వ్యవహారాలు చూసిన రామ్ మాధవ్ కొంతకాలం కొన్ని కారణాల వల్ల కొంత దూరం బ్యాక్ సీట్ తీసుకున్న రామ్ మాధవ్ను మళ్ళీ తెచ్చిపెట్టడం, రామ్ మాధవ్తో పాటు స్మృతి ఇరానీని కూడా తెచ్చిపెట్టారు. వీళ్ళిద్దరు చాలా గట్టిగా పార్టీ తరఫున పోట్లాడేవాళ్ళు, వీళ్ళిద్దరిని తెచ్చారు. ఓకే, చిన్నమ్మని అంటే పురంధేశ్వరిని ఉపాధ్యక్షురాలని చేయటం, డీకే అరుణ బదులు పురంధేశ్వరిని, విష్ణువర్ధన్ రెడ్డి నోట్ టు బి, ఆయనేమి తెలుగుదేశానికి అంత సన్నిహితుడు కాదు విష్ణువర్ధన్ రెడ్డి. వాస్తవంగా మనం చూస్తే కనుక ఆయన ఎక్కువగా జగన్ ఉన్నప్పుడు కోఆర్డినేషన్ చేసినటువంటి మనిషి. విష్ణువర్ధన్ రెడ్డిని అన్ని సంఘాల సమన్వయకర్తగా పెట్టారు.
సరే బీజేపీ లాంటి పార్టీలో వ్యక్తులను బట్టి నడవదు, అది ఒప్పుకున్నప్పటికీ అది కూడా ఒక ఇండికేషన్ కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రయారిటీ ఇచ్చారు. కొంతమంది చిన్నమ్మకు అంటే పురంధేశ్వరికి ఇచ్చిన పదవి చాలా కీలకమైంది, ఉపాధ్యక్షురాలు అది ఇది చెప్పినప్పటికీ ఆమె గతంలో రాష్ట్ర అధ్యక్షురాలుగానే ఉన్నారు. కాబట్టి ఆమెకేమి ఇప్పుడు ఇచ్చిన ఈ పదవి ఒక పెద్ద ప్రమోషను లేదా అంతకుముందు కంటే ప్రాధాన్యత అని మనం చెప్పడానికి ఏం లేదు. కానీ మా మొగ్గు అటువైపు ఉంది, ఆ మొగ్గు అటువైపు ఉంది. ఇంకోటి ఏమో ఆమెకు మంత్రి పదవి వచ్చే ఛాన్స్ లేదని కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే 2 పదవులు ఉన్న వాళ్ళను తగ్గిస్తున్నారు. కాబట్టి పురంధేశ్వరి ఒక విధంగా ఆమె క్రియాశీలమైన ప్రత్యక్ష పదవి కాకుండా గౌరవప్రదమైన పదవిలో ఉండాల్సి వస్తుంది. బట్ విష్ణువర్ధన్ రెడ్డి ఆయనది కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యమే. అలాంటి వాళ్ళని పెట్టడం అన్నది వాళ్ళ వ్యవస్థాగతమైనటువంటి మార్పుల్లో మటుకు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏంటి, తెలంగాణలో ఉన్నన్ని స్థానాలు కూడా లేవు. అక్కడ తెలుగుదేశం, జనసేన, తర్వాత బీజేపీ, అదే ఆ క్రమంలో కదా వాళ్ళ సీట్లు అవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇంత ఫోకస్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం అంటే ఏపీలో బలపడ్డ మీద బీజేపీ చాలా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్, తెలుగుదేశం ఎన్ని ఉన్నప్పటికీ కూడా తాము సొంతంగా బలపడాలి, తమ స్థానం పెరగాలి. ఈ మధ్య మాధవ్ కూడా చాలాసార్లు, మాధవ్ అంటే ఏపీ అధ్యక్షుడు, చాలాసార్లు అది చెప్తున్నారు. ఈ చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సనాతన ధర్మము, బీజేపీ పట్ల ప్రశంస, వీటన్నిటిలో ఆయన దాదాపు వాళ్ళకంటే ఏం తీసిపోలే. సనాతనంలో బీజేపీ కంటే 2 అడుగులు ముందున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం అనేది బీజేపీ ఒక ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. మీరు ఒక జోక్ చూస్తారు, నిన్న మంత్రి సత్యకుమార్ కండువా వేసుకొని వస్తే లోకేష్ అన్న నీకు ప్రత్యేకంగా కండువా అవసరమా అన్నారని. సో దీంట్లో చాలా అర్థం ఉంది. ఎందుకంటే బీజేపీ తరఫున గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు వాళ్ళు ఏ పార్టీ తరఫున, జనసేన తరఫున గెలిచినా, బీజేపీ తరఫున గెలిచినా వాళ్ళ విధేయతలు ఎలా ఉంటాయనే దాని మీద రకరకాల. సరే సత్యకుమార్కి ఆ సమస్య లేదా, ఆయన వెంకయ్య నాయుడుకు సన్నిహితుడు, బీజేపీ నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ పూర్వరంగంలోనే పవన్ కళ్యాణ్ జనసేనతో బంధాన్ని పెంచుకోవడం అన్నది కూడా ఒక ముఖ్యంగా ఆ సన్నిహితంగా ఉండే వాళ్ళను తీసుకోవటం కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశానికి అంత ఇష్టమైన విషయం కూడా కాదు. మొన్న ప్రత్యేకించి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పురంధేశ్వరి చొరవ తీసుకోవటము, లోకేష్ను తీసుకోవటం ఇట్లాంటివి జరిగాయి. కానీ ఆర్గానిక్గా చూస్తే మటుకు అంత క్లోజ్ కాంబినేషన్ ఏం కాదు వాళ్ళది. కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అంత ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ మళ్ళీ తెలుగు రాష్ట్రాల సంబంధాల సమస్య కూడా వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాయని కూడా చంద్రబాబు శిష్యుడని, ఆంధ్రాళ్ళ పెత్తనం అని రకరకాలు చేస్తున్న సమయంలో బీజేపీ పరోక్షంగా ఆంధ్రాకు చాలా పెద్ద పీట వేసి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తెలంగాణకు సంబంధించి ఒక శూన్యహస్తం దాదాపు పెట్టడం అంటే పోనీ ప్రకటన చేయాలి కదా, తగిన సమయంలో మేము కోఆప్ చేసుకుంటాము అట్లాంటిది. ఇవన్నీ చేసి ఏం చేశారు, ఫైనల్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు మీరు గెలిచి చూపించండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు మీకు లిట్మస్ టెస్ట్. మీలో మీరు పోటాడుకోవటం లేదా మీరు పెద్దవి చెప్పడం కాదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు టార్గెట్గా మీరు ప్రయత్నం చేయాలి గట్టిగా అని. ఆంధ్రాలో కూడా ఎక్కువ స్థానాలు స్థానిక ఎన్నికల్లో తెచ్చుకోవాలని. సో బీజేపీ ఏ మేరకు చేస్తుంది. మూడోది మత రాజకీయాలు. ఇప్పుడు మొన్న జెడ్ ఆందోళన ఈ సమస్యలన్నీ వచ్చిన తర్వాత ఎలా బీజేపీ ఫ్యూచర్ ఉండబోతుంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకం. ఇలాంటి సమయంలో వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి కీలకమైనది మటుకు ఈ ఉత్తరప్రదేశ్ నుంచి స్మృతి ఇరానీతో సహా 3 మహిళా నాయకులను తీసుకున్నారు. సో ఉత్తరప్రదేశ్ గెలవటం, గోవా వాళ్ళకి చాలా కీలకమైన విషయాలుగా ఇప్పుడు కనపడుతున్నాయి. ఆ తర్వాత గుజరాత్ కూడా వస్తుంది. సార్ బలూచి ఓచుకో